హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. డైలీ 2 minute సిరీస్ కరెంట్ అఫైర్లో ఈరోజు మనకి స్పెయిన్ జాయిన్ ద ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్. సో ఇది అసలు మనకి న్యూస్ లో ఎందుకు ఉంది అంటే, రీసెంట్ గా మనకి స్పెయిన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకి విజిట్ అయినప్పుడు స్పెయిన్ ఫార్మల్ గా ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ లో మెంబర్ గా జాయిన్ అవుతుంది అని త్రూ డిక్లరేషన్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా చెప్పారు. సో మెయిన్ వాట్ ఇట్ ఈస్ అంటే, ఇది ఎప్పుడు మనకి ఫస్ట్ లాంచ్ అయ్యింది, అదే విధంగా దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే, దీన్ని మనకి 14th ఈస్ట్ ఏషియా సమిట్ 2019 లో బ్యాంకాక్ లో జరిగినప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం దీన్ని ప్రపోజ్ చేశారు. సో ఈ కీ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే, ఇది ఒక నాన్ ట్రీటీ బేస్డ్, అంటే ఇందులో బైండింగ్ గా ఈ ఫీచర్స్ ని ఫాలో అవ్వాలి మెంబర్స్ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటి అంటే, దీనికి ఏంటి అంటే యాక్చువల్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇది ఏ వర్షన్లో ఏ విజన్లో ప్రపోజ్ చేశారంటే, సాగర్ ఇనిషియేటివ్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. మెయిన్గా ఇందులో 7 pillars ఉంటాయి. ఈ 7 pillars ఈ టర్మ్ ఇంపార్టెంట్. ఏవైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో మనకి కంట్రీస్ వచ్చేసి ఇవన్నీ వాలంటరీగా ఫాలో అవుతారు, నాట్ ఎక్స్క్లూజివ్గా ఉండదు. తర్వాత ఇందులో జాయిన్ అయ్యే మెంబర్స్ కూడా ఏంటి అని అంటే ఓపెన్ టు ఆల్ కంట్రీస్, అంటే ఈ ఇండో పసిఫిక్ ఓషన్ రీజియన్ దగ్గర ఉన్న కంట్రీస్ మాత్రమే మెంబర్స్ అవ్వాలి అని ఎక్కడ ఇందులో ఉండదు. నెక్స్ట్ అదే విధంగా ఇట్ ఈస్ ఎ కోఆపరేటివ్ ఫ్రేమ్వర్క్, అంటే మనకి ఈ ఫ్యాక్ట్ కూడా ఇంపార్టెంట్. ఇది IPOI ఈజ్ ద మిలిటరీ అలయన్స్ అనేది మనకి ఇస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ ద మిలిటరీ అలయన్స్. నెక్స్ట్ ఈ కీ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ ఎందుకనంటే, ఇక్కడ పర్మనెంట్ ఆఫీస్ దీనికి ఉండదు IPOIకి. జస్ట్ ఇది సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ద్వారా మాత్రమే మెంబర్స్ మీట్ అవుతారు. సో ఇందులో మనకి 7 pillars ఉన్నాయి అన్నాం కదా. ఈ 7 pillars లో ఏంటి అని అంటే, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క వాటిని లీడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మ్యారిటైమ్ ఎకాలజీ ఆస్ట్రేలియా, UK ఇండియా మ్యారిటైమ్ సెక్యూరిటీ, జర్మనీ కెపాసిటీ బిల్డింగ్ అని. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే 2025 ప్రిలిమ్స్ లో ఇలాంటిదే మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇవి కొంచెము రిమెంబర్ చేసుకోవాలి.